జిల్లాలో డ్రైవర్ జోడో యాత్ర చేస్తున్నాం. అదే యాత్ర సందర్భంగా ఈరోజు పొద్దుటూరు రావడం జరిగింది. డ్రైవర్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నామంటే మావి డ్రైవర్లవి అనేక సమస్యలు ఉన్నాయి. ఓన్కమ్ ట్యాక్సీ డ్రైవర్లవి, అలాగే డ్రైవర్లవి, ఆల్ డ్రైవర్స్లవి చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సమస్యలు మమ్మల్ని పాలించే రాజకీయ నాయకులు ఎవరు మా సమస్యలు పట్టించుకోవడం లేదు, ఎవరు మా సమస్యలు తీర్చడం లేదు. ఎందుకు తీర్చడం లేదని మేము గమనిస్తే మా డ్రైవర్లలో యూనిటీ లేదు. యూనిటీ చేయాలనే, అందరం యూనియన్గా ఏర్పడాలనే, అన్ని యూనియన్లను కలపాలనే ఈ డ్రైవర్ జోడో యాత్ర చేస్తున్నాం. మేము ఎన్నో రాష్ట్రాల్లో డ్రైవర్ యాత్ర చేసుకుంటూ ఈరోజు కడప జిల్లాలో పులివెందులలో పొద్దుటూరులో చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రైవర్ల దగ్గర సమస్యలు తెలుసుకొని, అలాగే మేము ఏ డిమాండ్ల మీద ముందు పోతున్నాం అనే విషయాలు కూడా ఇక్కడ ఉండే డ్రైవర్లకు తెలపరిచి, మనం యూనిట్గా ఉంటే ఈ 18 డిమాండ్లు సాధించుకోగలం, ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి అని అడగడానికి, మనమంతా యూనిట్ ఉందామని చెప్పడానికే పొద్దుటూరుకి రావడం జరిగింది. సార్, విషయం ఏమంటే ఈ భూమి పైన అనేక రూపాలలో డ్రైవరు ఎన్నో సేవలు అందిస్తూ ఉంటాడు. అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతో ఆదాయం తెస్తుంటాడు. అటువంటి డ్రైవర్ కంటూ గుర్తింపు లేదు. బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాలలో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. అటువంటి గొప్ప వ్యక్తి కంటూ ఒకరోజు లేదు. అంటే మాకు డ్రైవర్స్ డే అనేది లేదు. మళ్ళీ ఎన్నో డేలు ఇచ్చారు, చాక్లెట్ డేలు, ఫ్లవర్స్ డేలు, లవర్స్ డేలు, ఏవేవో డేలు ఇచ్చారు. మేము దానికేం వ్యతిరేకం కాదు. మళ్ళీ ఆ డేలు ఇచ్చినప్పుడు మాకు కూడా క్యాలెండర్ రూపంలో డ్రైవర్స్ డే ఇవ్వండి. మేమేం బిర్యానీలు వండుకొని తినాలి, ఏదో సెలవులు పెట్టాలని కాదు. మేము కూడా గర్వంగా మా రోజు అని చెప్పుకోవడానికి మాత్రమే మాకు డ్రైవర్ డే కావాలి. అలాగే లైసెన్స్ ఆధారంగా బతికే ప్రతి డ్రైవర్కి ప్రమాదవశాత్తు కింద చనిపోతే 20 లక్షల రూపాయలు అందచేయాలి. అలాగే ఆ కుటుంబంలో డ్రైవర్ ఒక కుటుంబంలో వాళ్ళ చదువుకున్న పిల్లలకి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలి. ఆ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకునే డ్రైవర్లకి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఊరికి సిటీకి దగ్గర ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసి ఇవ్వాలి. అలాగే మాకు డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఒక డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలి. ముఖ్యంగా హైవేలలో, నేషనల్ హైవేలలో, పట్టణాలలో, పుణ్యక్షేత్రాలలో, జిల్లాలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలి. విశ్రాంతి గదులు కావాలని ఎందుకు అడుగుతున్నామంటే బండ్లో నిద్రపోవడం కారణంతో సరైన ఆక్సిజన్ దొరకక డ్రైవర్లకి చాలామందికి హార్ట్ అటాకులు వచ్చి చనిపోతున్నాం. కొన్ని వేల సంఖ్యలో డ్రైవర్లు చనిపోయారు. హార్ట్ అటాక్ ఎలాగొస్తుంది, ఎందుకు వస్తుందంటే డ్రైవర్ పగులంతా బండి తోలి బండిలో పండుకుంటాడు. అద్దాలు దింపితే దోమల బాధ, అద్దాలు ఎక్కిస్తే ఉడక. ఈ 2 పనులు చేసుకుంటూ ఆ పని మీద అలిసిపోయి పనుకున్నప్పుడు ఏమవుతుందంటే అనుకోకుండా నిద్రలోనే అతనికి స్ట్రోక్ రావడం జరుగుతుంది, డ్రైవర్ చనిపోవడం జరుగుతుంది. ఇంకోటి, డ్రైవర్ ఇలాగ చనిపోతారు. ఇంకో విషయం ఏమంటే దీంట్లోనే ఎక్కడ ఇది పగులంతా బండి తోలింటారు కదా, మళ్ళీ రాత్రి నిద్ర పడ్డాక పొద్దున పోతున్నప్పుడు అలసిపోవడం కారణంతో ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్ అవుతున్నాయి. అలాగే డ్రైవర్ చనిపోతూ ఇటు ప్యాసింజర్లు కూడా మృత్యువాత పడుతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఇవ్వాలి. మళ్ళీ ఇంకా ముఖ్యం ఏమంటే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేరే రాష్ట్రాలకు పోయి, అంటే వేరే కంట్రీలకు పోయి చాలా బాగా మన ఇండియా గురించి గొప్పగా చెప్తున్నారు. సరే, మేము కాదనంలే, మా భారతదేశం చాలా గొప్పది, మేము భారత మాత ముద్దు డ్రైవర్ బిడ్డలం. ఈ డ్రైవర్లకి కర్మ ఏంటి? ఇప్పుడు కూడా చెంబులు పట్టుకుని రోడ్ల పక్కన పోవాల్సిన అవసరమే. మీరైతే అక్కడ బల్లలు కొట్టి ఇండియా అలాగుంది ఇలాగుంది అంటున్నారు. మళ్ళీ బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ అంత ముఖ్యం కదా. ఆ డ్రైవర్కి ఈరోజు కూడా చెంబు పట్టుకొని రోడ్డుకు దాపుకి పోవాల్సిన కర్మ ఏంటి? ఇది చాలా దురదృష్టం. మేము చాలా బాధపడుతున్నాం. అలాగే అనేక డిమాండ్స్ ఉన్నాయి, దాదాపుగా 18 డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవ్వాలంటే మేమంతా డ్రైవర్ల మొక్కటైతేనే సాధించుకోగలుగుతామనే ఉద్దేశంతోనే డ్రైవర్ జోడో యాత్ర పెడుతున్నాం. డ్రైవర్ జోడో యాత్ర ద్వారా డ్రైవర్లనంతా కలుపుతున్నాం. మళ్ళీ చాలా మన డ్రైవర్లు వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళ బాడీని, అంటే వాళ్ళ మృతదేహాన్ని ఊరికి తీసుకురావడానికి స్తోమత లేకపోతే మా డ్రైవర్ల శవాళ్ళు అక్కడే కాల్ చేస్తున్నారు, అక్కడే పూజ చేస్తున్నారు.
మేమేం పాపం చేసాం కనుక మాకు ఆఖరి చూపు మా భార్య పిల్లలకి మా